ఫ్రెండ్స్, మనకి న్యూట్రిషన్ అనే పేరు వినపడగానే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అన్న ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. సో సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు, కానీ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల సైజ్ లో ఎఫెక్ట్స్ వస్తాయి. లైక్ ఎట్లా అంటే కనుక మనం అండర్ వెయిట్ లో ఉంటే ఐడియల్ కి రావచ్చు, ఓవర్ వెయిట్ లో ఉన్నా కూడా ఐడియల్ కి రావచ్చు. అండ్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనే మాట ఎప్పుడైనా సరే మీరు తినే పానీపూరి బండి అని అడిగారా? లేదు స్ట్రీట్ ఫుడ్ తీసుకుంటాం కదా, వాళ్ళని ఎప్పుడైనా అడిగారా? సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, కిడ్నీస్ ఏమైనా డ్యామేజ్ అవుతాయా, లివర్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా, పిల్లలు పట్టకుండా ఉంటారేమో, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా మీరు రైజ్ చేశారా వాళ్ళని? అంటే అది నో, ఎప్పుడు కూడా మనం వాళ్ళని అడగలేదు. న్యూట్రిషన్ అనగానే మనకు ఒక క్వశ్చన్ అనమాట, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని. సో మీరు ఎప్పుడైతే ఒరిజినల్ ప్రొడక్ట్ ఒక కోచ్ గైడెన్స్ లో తీసుకుంటారో డెఫినెట్ గా సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు. అవునా, నిజమా? సో మీ హెల్త్ ట్రాక్ ఏదైతే ఉందో మీ కోచ్ తో డిస్కస్ చేయండి. అండ్ మీకు నీడ్ ఏంటో, మీ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకోండి. ఓకే, దానికి తగ్గట్టుగా కోచ్ గైడెన్స్ లో కనుక న్యూట్రిషన్ తీసుకుంటే 100% సేఫ్. ఓకే ఓకే. సో మనకి మార్కెట్ లో చాలా రకాలుగా దొరుకుతుండే, లైక్ సేమ్ న్యూట్రిషన్ పేరుతో ఉన్న డబ్బాల్లోనే కంటెంట్ వేరు వస్తుంది అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో అలాంటివి కన్జ్యూమ్ చేయవల్ల మేబీ రావచ్చు, బట్ ఒరిజినల్ ప్రొడక్ట్ వాడితే కనుక డెఫినెట్ అయితే రాదు. అండ్ మీరు న్యూట్రిషన్ గురించి తెలుసుకోవాలి అన్నా సరే, న్యూట్రిషన్ ని కన్జ్యూమ్ చేయాలి అన్నా, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ మీరు తెలుసుకోవాలి అన్నా సరే కాంటాక్ట్ చేయండి.